కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో మాజీ మంత్రి వైసీపీ జోగంపేట ఇన్ఛార్జ్ తోట నరసింహ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విధంగా నరసింహ మాట్లాడుతూ తండ్రి చేసిన తప్పుడు ఆరోపణపై దత్తపుత్రుడు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాడన్నారు. చంద్రబాబు నీచ రాజకీయానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని వివాదంలోకి లాగడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తిరుపతి వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తోట నరసింహం తనేడు తోట శ్రీరామ్ జి గండెపల్లి మండల పరిషత్ అధ్యక్షులు చిలకల దురబాబు, గండెపల్లి మండల వైసీపీ అధ్యక్షులు రామకృష్ణ చౌదరి, జగ్గంపేట మండల వైసీపీ అధ్యక్షులు రావు గణేష్ రాజా, రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి, కిర్లంపూడి మండల వైసీపీ నాయకులు తోట అయ్యన్న, తోట బాబ్జీ, తుమ్మల రాజా, అడబాల సుబ్బారావు, బేరి బాబ్జీ మరియు కాండ్రేగుల గ్రామంలో వైసీపీ నాయకులు వరపుల సూరిబాబు, అధికార ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మరి ప్రెస్ మీట్ సందర్భంగా మరి వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో మరి నాతో పాటు పాల్పంచుకున్నటువంటి మరి జగ్గంపేట నియోజకవర్గ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులైనటువంటి గండేపల్లి మండల పరిషత్ అధ్యక్షులు సోదరులు శ్రీ చిలకల దొరబాబు గారు, అలాగే గండేపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ చౌదరి గారు, అలాగే జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రావుల గణేష్ రాజా గారికి, అలాగే మరి కిర్లంపూడి మండలానికి సంబంధించినటువంటి సోదరులు శ్రీ తోట అయ్యన్ గారు, అలాగే గండేపల్లి మండలానికి సంబంధించినటువంటి శ్రీ రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి గారికి, అలాగే మరి పాలెంకి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ అయినటువంటి మరి అడబాల సుబ్బారెడ్డి గారు, అలాగే భూపాలపట్నానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీ బేర్ బాబ్జీ గారికి, ఇంకా కాండ్రేగులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వరపుల సూరిబాబు గారికి, ఇతర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్నది ఏదైతే వచ్చిందో దాన్ని ఆ వరదల్ని పబ్లిక్ నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక హిందీ నటిని, బాంబేలో ఉన్నటువంటి ఏదో సైడ్ హీరోయిన్, ఎవరవడి పెద్ద ఫేమస్ హీరోయిన్ కూడా కాదు, ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఆవిడ పేరుని, ఆవిడని తీసుకొచ్చి హైదరాబాదు విజయవాడ తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించి రకరకాలుగా కొంతమంది పోలీస్ అధికారుల మీద, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేసి మరి ఏదైతే వరదలు వచ్చినాయో ఆ వరదల నుంచి డైవర్షన్ చేసే విధంగా ఆ రోజు ఆ రకంగా చేయడం జరిగింది. మరి ఈరోజు నిన్న మరి మాది మంచి ప్రభుత్వం అనేది కార్యక్రమం పెట్టారు. 100 రోజుల పరిపాలనలో మాది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అని అంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎవరు అనుకోవాలి? మనం అనుకోవాలి, ప్రజలు అనుకోవాలి. వాళ్ళు అనుకునేది ఏంటి? మంచి ప్రభుత్వం ఏ రకంగా అవుద్ది వాళ్ళకి? 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అంటున్నారు. 100 రోజుల్లో ఏ రకంగా చేశారు అన్నది గుండెల మీద చేసుకుని ప్రతి తెలుగుదేశం కార్యకర్త అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే వీళ్ళు కూటమి నేతలు ఉన్నారో వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు చెప్పిన ఏ రకంగా చెప్పుకుని అధికారులకు వచ్చారు? సూపర్ 6 అనే విధానంతో వచ్చారు. ఆ సూపర్ 6లో మరి ఒకటి మరి అందరికీ కూడా ఈ కార్యక్రమం ఏది, ఆ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 4 15,000, 60,000 రూపాయలు చొప్పున ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి, ముగ్గురుంటే ముగ్గురికి, ఇద్దరు ఉంటే ఇద్దరికి 15,000 చొప్పున ఇస్తా ఉన్నారు. అది అటుకెక్కించి వచ్చే సంవత్సరం నుంచి వస్తాం అన్నారు. అదొక 6లో ఒకటి ఎగిరిపోయింది. రెండవది మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు ఆ మహిళలకి. ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా అటుకెక్కింది. అంటే 2 ఎగిరిపోయినాయి సూపర్ 6లో. ఆ రకమైనటువంటి విధానం చేయలేదు వారు. ఇంకా చాలా హామీలు ఇచ్చారు. అందులో కూడా ఏది కూడా ఈ 100 రోజుల్లోనే జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మనం చూడొచ్చు. కావాలితే ప్రజల్లో కూడా అర్థమవుతా ఉంది. ఏ రకంగానూ కూడా ఈరోజు ప్రజల అకౌంట్లో కానీ వారి యొక్క చర్చ అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా ఇది మంచి ప్రభుత్వం అన్నది పక్క పోయింది. అది ప్రజలు నిలదీస్తారు. మీరు అది ఇస్తున్నారు ఇవ్వలేదే, ఇది ఇస్తున్నారు ఇవ్వలేదే అని నిలదీసే పరిస్థితి వచ్చిన నాయకుల్ని. అది లేకుండా ఉండడం కోసం తిరుపతి లడ్డు మీద పెట్టారు. అంటే డైవర్షన్ అన్నమాట. వరదలప్పుడేమో ఆ అమ్మాయిని తీసుకొచ్చి, హిందీ యాక్టర్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడేమో ఈ యొక్క తిరుపతి లడ్డుని తీసుకొచ్చి మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా చేసే విధానంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టమైనటువంటి మరి దీనికి సంబంధించినటువంటిది వివరణ ఇచ్చారు. దాదాపుగా గంట పైగా
ఈ తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి నామ్స్ కానీ దానికి సంబంధించినటువంటి తీసుకునే విధానంలో కానీ ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా ఒక గంట సుమారుగా ఆయన చెప్పుకుని వెళ్ళారు. విత్ సర్టిఫికెట్స్తో అన్ని ఆధారాలతోటి చూపించుకుని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరిగింది, చెప్పడం కూడా జరిగింది, ప్రజలకు వివరించడం జరిగింది దీని మీద ఏ రకంగా ఉంది అన్నది. ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు. మరి దీన్ని ఇంత రకంగా ఉన్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు. దీన్ని ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసుకోవచ్చు, రుజువు చేసుకోవచ్చు, మీకు ఏ రకమైన ఛాలెంజ్ కానీ మేము రెడీ అని చెప్పి ఆఖరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లెటర్ కూడా పెట్టబోతా ఉన్నారు. మీ ఏ రకమైనటువంటి ఎంక్వైరీ చేసుకున్నా సరే, సిట్టింగ్ జడ్జితో చేసుకున్నా పర్లేదు, సిబిఐతో చేసినా పర్లేదు, ఏ రకంగా చేసినా సరే దీన్ని తేల్చండి. వారు ఏదైతే ఆరోపణ చేశారో కొన్ని వేల కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే, భక్తులు మనోభావాలు తీసేటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకునే విధానాన్ని మరి తేల్చాలి అనే విధంగా ఆ సిట్టింగ్ జడ్జితో కానీ హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ కూడా వేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రకంగా మరి ధైర్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు. ఈ రకమైన తప్పుడు ఆలోచనలు చేసుకుని వారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఏమి సరైన విధానం కాదు. వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎంచేదంటే ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు చూసాం, ప్రాయశ్చిత దీక్ష అనేది చేస్తా అంటున్నారు ఈ రోజు నుంచి. అంటే అది ఆ దీక్ష చేసే కార్యక్రమాన్ని ఆయన చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఎవరైనా ఇప్పుడు తప్పని చేసినప్పుడే పడతాం. ఆ తప్పనటువంటి పని అంటే ఆ తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టే దానికి సంబంధించిన దీక్షను ఆయన చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తరపున నేను అనుకుంటున్నాను. లేదా ఆయనే చేయాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే. మరి ఈ రకమైనటువంటి విధానంతో ఈరోజు మరి ఈ యొక్క పాలిటిక్స్ తోటి, ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ తోటి వెళ్ళడం అన్నది సరైన విధం కాదు. వారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రజలకి అన్ని చేసి చూపించాలి. మేము ఈ రకమైన హామీలు ఇచ్చాము. 100 రోజులు అంటే మాటలు కాదు, దాదాపుగా 100 రోజులు అంటే 3 నెలల పైగా, 3.5 నెలల పైగా వాళ్ళు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసే ఉన్నాం, ఎక్కడ కూడా లేదు. మరి ఆ నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని వెళ్తా ఉన్నారు. దీన్ని సరే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇచ్చేదంటే తప్పుడు ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. అందులో కలియుగ దైవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి చేయడం అనేది చాలా చాలా ఘోరమైనటువంటి తప్పిదం. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అటువంటి మాటలు కానీ అటువంటి వాళ్ళని తప్పనిసరిగా మరి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి ప్రధాన కారణం మరి 2 రోజులుగా 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మరి డైవర్షన్ పాలిటిక్స్ అన్నది నడుస్తూ ఉంది. దానికి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మరి వారికి సంబంధించినటువంటి మరి ప్రసాదం మీద ఒక లేనిపోయినటువంటి నిందని మరి గత ప్రభుత్వం మీద వేయడం జరిగింది వారి నాయకుల యొక్క పార్టీ సమావేశంలో. మరి ఎందువల్లంటే ఈరోజు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామికి మరి ఎవరో వెళ్ళినా సరే దర్శనం చేసుకున్న తర్వాత ప్రధానంగా మరి ఆ తిరుపతి ప్రసాదం అయినటువంటి ఆ లడ్డు మీదే ఎవరైనా సరే ఎక్కడ వెళ్ళినా సరే అది చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది. కోట్ల మంది ప్రపంచం అంతా కూడా మరి ఆయన యొక్క దర్శనానికి రావడం, మరి అలాగే ఆ ప్రసాదం అయినటువంటి లడ్డుని మరి కొనుక్కొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ లడ్డు తయారీ మీద మరి నిన్న లేనిపోయిన అభాండం వేస్తూ ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రిగా కొన్ని అబద్ధాలు మాట్లాడడం కూడా జరిగింది. ఏం చేద్దంటే భక్తుల యొక్క మనోభావాలు, దేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, హిందూ సాంప్రదాయపరంగా మనం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేయడం జరిగింది. ఎంచేదంటే అది మరి ఆ లడ్డు అన్నది దానికి సంబంధించినటువంటి మరి ఏదైతే సరుకులు ఉంటాయో 3 సరుకులు కానీ దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ కానీ ఇతరితర అన్నీ కూడా మరి యాజ్ పర్ నామ్స్ ప్రకారమే పర్చేజింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది తిరుపతి ఆ యొక్క విభాగంలో భాగంగా. దానిలోనే ఎప్పుడు కూడా ఆ వచ్చినటువంటి సరుకు ఏదొచ్చినా సరే, ఆఖరికి షుగర్ వచ్చినా లేకపోతే వేరే పాలు వచ్చినా లేకపోతే ఇప్పుడు గీ వచ్చినా ఏదొచ్చినా సరే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అన్నది ఆ ల్యాబ్కి పంపించి ఆ టెస్టులు అవి చేసిన తర్వాతే లోపలికి వస్తాయి. దాదాపుగా 3 అంచెలుగా ఆ టెస్టులు జరుగుతాయన్నది మనం చూస్తూ ఉన్నాం, ఆలకిస్తూ ఉన్నాం. ఆ 3 అంచెల్లో కూడా అది రాటిఫై అయిన తర్వాతే పర్మిషన్ వస్తుంది లోపలికి ఆ లోడు. అది ఎక్కడ ఏ రకమైనటువంటి రిజెక్ట్ అయినా వెంటనే ఆ వెహికల్ని వెనక్కి పంపించేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఈరోజు మన గత జూన్
12వ తారీఖున ఒక మెటీరియల్ని టెస్ట్ పంపితే జూన్ 23వ తారీఖున అది రిజల్ట్ వచ్చింది. అది నెగిటివ్గా వచ్చింది. నెగిటివ్ అంటే అది ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్గానే అది పక్కాగానే ఉంది, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఉందన్నది ఆ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చి జూన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి 2 నెలల పైన అయిపోయింది, 3 నెలలు అయింది. మరి 3 నెలలు కూడా వారు మాట్లాడకుండా ఉండి నిన్నటి రోజున మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ప్రకటించడం చేయడం అన్నది, ఆరోపణలు చేయడం అన్నది నిజంగా దేశం అంతా కూడా చర్చనీయాంశం అయింది. ఇది ఎందువల్లంటే మరి కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే యావత్ భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుడు కూడా ఇప్పటికి వచ్చి అనేక మంది దర్శించుకున్నటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. అటువంటి ఆ స్వామి ప్రసాదం మీదే ఈరోజు